వ్యాపం స్కామ్ లో తాజా పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వ్యాపం స్కామ్ వివాదంపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతోంది? దీనిపై ఎన్డీఏ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? రోజా ఈ విషయం పైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ కు సంబంధించి ఈ రోజు అక్షయ్ సింగ్ ను సంబంధించిన కుటుంబ సభ్యులను కలిశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆయన స్వాగతించారు. సిబిఐ విచారణ వేయాలని చెప్పి తాను కూడా స్వాగతించాను. దీనిపైన సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తుందని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నాడు. మరోవైపు ఈ సుప్రీంకోర్టు సిబిఐకు పూర్తిగా ఈ వ్యాపంకు సంబంధించిన కేసులన్నింటినీ పిటిషన్స్ ను యాడ్ చేస్తూ కేసు విచారణ పైన సిబిఐకి అప్పగించిన విషయం పైన సుప్రీం తీర్పు ఇచ్చిన వెంటనే ఎల్సీ గోయల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ అయినటువంటి ఎల్సీ గోయల్ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఇలా రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సాయంత్రం కలబోతున్నారు. 6 గంటలకు వీళ్ళ ఇరువురి భేటీ ఉండేటువంటి అవకాశాలని, ముఖ్యంగా రామ్ నరేష్ యాదవ్ ప్రస్తుతం గవర్నర్ గా మధ్యప్రదేశ్ కు ఉన్నటువంటి రామ్ నరేష్ యాదవ్ యూపీ హయాంలో నియామకమయ్యారు. ఈ రామ్ నరేష్ యాదవ్ పైన టార్గెట్ చేసుకుని పిటిషన్స్ కూడా ఈ రోజు ఫైల్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపైన ఎందుకు తొలగించారని దానిపైన వివరణ ఇవ్వాల్సిందిగా వాళ్ళకు 4 వారాల గడువు కూడా ఇచ్చారు. దీనిపైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ సమావేశం కాబోతున్నారు. రామ్ నరేష్ యాదవ్ ను తొలగించే విషయం పైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశాలని, సుప్రీంకోర్టుకు 4 వారాల్లో వీళ్ళు వివరణ ఇవ్వాల్సింది కాబట్టి దీనిపైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చర్చించి వీళ్ళంత త్వరగా తొలగించే అవకాశం ఉంది అనేటువంటి దానిపైనే మనకు సమాచారం తెలుస్తుంది. 4 వారాల్లో ఆయన తొలగించి కొత్త వ్యక్తిని నియమించి సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తారా, లేకపోతే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామనే దానిపైన వివరణ ఇస్తారనే దానిపైన ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి చర్చ జరిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ రోజు దిగ్విజయ్ సింగ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ విచారణ చేసేందుకు ఎస్టీఎఫ్ పక్కన పెట్టి వ్యాపం కేసును సిబిఐకి అప్పగించడంపై హర్షాన్ని వ్యక్తపరిచారు. మరోవైపు ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కే పరిమితం కాదు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాపంకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అవినీతికి సంబంధించినటువంటి కేసులు జరుగుతున్నాయి. దీన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ రోజు సిబిఐకు ఈ వ్యాపం కేసును అప్పగించే విషయంలో చూసుకుంటే రాజకీయ నాయకులు, ఇటు ఇండస్ట్రియలిస్టులు, దాంతోపాటు బ్యూరోక్రాట్సే కాకుండా ఇందులో ముఖ్యంగా జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం కారణంగా ఈ రోజు సిబిఐకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది విచారణ చేయాల్సిందిగా. ఈ నెల చివరి వారంలో మరొకసారి సుప్రీంకోర్టు ముందు ఈ కేసు విచారణకు రాబోతుంది. సిబిఐ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయబోతుంది. ఎస్టీఎఫ్ నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి వివరణలు కూడా సిబిఐ తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ రాబోతుంది కాబట్టి 21 నుంచి పార్లమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కేసును వీలైనంత వరకు సిబిఐకి అప్పచెప్పడమే మంచిదనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అటార్నీ జనరల్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా సిబిఐకు ఈ కేసును అప్పచెప్తే అభ్యంతరం ఏం లేదని చెప్పే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ దిశగా ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లో ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. రామ్ నరేష్ యాదవ్ ను గవర్నర్ గా పక్కన పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పిటిషనర్స్, విజిల్ బ్లోయర్స్ తో పాటు దిగ్విజయ్ సింగ్ వీరందరూ కూడా రామ్ నరేష్ యాదవ్ ను పక్కన పెట్టాలి, ఆయన ప్రధాన సూత్రధారి అంటున్నారు. మరోవైపు రామ్ నరేష్ యాదవ్ కు సంబంధించిన తనయుడు కూడా లక్నోలో ఆయన సొంత నివాసంలో చనిపోయి పడిపోయినటువంటి సంఘటన, హత్య చేశారన్నటువంటి దానిపైన కూడా రైట్ సురేష్.